సో అసలు జెండర్ అనేది ఎలా సెలెక్ట్ అవుతుంది? సో నార్మల్‌గా విమెన్‌లో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. మెన్‌లో ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఒక వై క్రోమోజోమ్ ఉంటాయి. సో నార్మల్‌గా గెమీట్స్‌లో ఇవి నార్మల్ సెల్స్‌లో ఉంటాయన్నమాట ఎక్స్ క్రోమోజోమ్స్. గెమీట్స్‌లో అంటే ఓవరీలో, ఓవాలో వాటిలో ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది. అంటే ఈ నార్మల్ సెల్ స్ప్లిట్ అయ్యి హాప్లాయిడ్ సెల్‌గా మారుతుంది. అంటే ఒక సెట్ ఆఫ్ నార్మల్ క్రోమోజోమ్స్, ఒక సెట్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటాయన్నమాట. సో విమెన్‌లో అయితే అది 2 సెట్స్ ఆఫ్ అంటే నార్మల్ క్రోమోజోమ్ సెట్ ఒకటి, ఎక్స్ క్రోమోజోమ్ ఒకటి, ఇంకొక నార్మల్ క్రోమోజోమ్ సెట్ ఒకటి, ఎక్స్ క్రోమోజోమ్ సెట్ ఒకటి అలా డివైడ్ అవుతుంది. మెన్‌లోకొచ్చేసరికి ఆ సెల్ డివైడ్ అయినప్పుడు హాప్లాయిడ్‌గా డివైడ్ అయినప్పుడు ఒక సెట్‌లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. ఒక సెట్‌లో వై క్రోమోజోమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుందో, ఒక ఎగ్, ఒక స్పర్మ్ కలుస్తాయో, ఈ సెక్స్ సెలెక్షన్ అనేది మేల్ పార్ట్నర్ యొక్క సెల్ బట్టి ఉంటుందన్నమాట. సో మేల్ పార్ట్నర్ నుంచి ఫీమేల్ పార్ట్నర్లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న సెల్కి మేల్ పార్ట్నర్లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న సెల్ కనుక కలిస్తే గర్ల్ బేబీ తయారవుతుంది. అదే ఈ ఫీమేల్ పార్ట్నర్లో నెక్స్ట్ దానికి మేల్ పార్ట్నర్లో అంటే స్పర్మ్ విచ్ హ్యాస్ ఎ వై క్రోమోజోమ్ సెట్ ఉన్నది కలిస్తే బాయ్ బేబీగా తయారవుతుంది. సో బేసికలీ సెక్స్ సెలెక్షన్ అనేది మేల్ స్పర్మ్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది.